పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం, హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి సర్వే కంప్లీట్ అయిపోయింది. మరి పొలిటికల్ వైబ్స్ స్ట్రాటజీస్ ఆధ్వర్యంలో మనం చేసిన ఈ సర్వే 2000 శాంపిల్స్ తీసుకున్నాం. మిత్రులారా, ఖచ్చితంగా ఇదే సర్వే నిజమవుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కూడా ఇప్పుడు మనం చెప్పిన అభ్యర్థులే గెలుస్తారు, మనం చెప్పిన పార్టీ గెలుస్తుంది. లేదా ఈ 2028-29లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే మన సర్వేనే నిజమవుతుంది. మరి యొక్క సర్వేలో అభ్యర్థుల గురించి ఏం చెప్తారు, పార్టీ గురించి ఏం చెప్తారు, ప్రజలు పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన. ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, ముందుగా హుజురాబాద్ నియోజకవర్గం చూద్దాం. హుజురాబాద్ నియోజకవర్గంలో మనం 11/6/2026 వరకు మనం చేసిన సర్వేలో 2540 శాంపిల్స్ తీసుకున్నాం. బీజేపీ నుండి ఈటెల రాజేందర్ అభ్యర్థి అని చెప్పిర్రు, బీఆర్ఎస్ నుండి పాడి కౌశిక్ రెడ్డి అభ్యర్థి అని చెప్పిర్రు, కాంగ్రెస్ నుండి ప్రణవ్ అభ్యర్థి అని చెప్పిర్రు. ఇది నేను చెప్పిన మాట కాదు మిత్రులారా, అక్కడ ఉన్న ప్రజలు చెప్పిన మాట. కాబట్టి వాళ్ళని పెట్టే మనం ఈ సర్వే చేసినాం. మరి ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థికి 1332 ఓట్లు వచ్చినాయి మిత్రులారా, 52.45% ఓట్లు వచ్చినాయి. పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయనకు 616 ఓట్లు వచ్చినాయి, 24.24% ఓట్లు వచ్చినాయి. ప్రణవ్ కాంగ్రెస్ అభ్యర్థి 592 ఓట్లు వచ్చినాయి, 23.31% వచ్చినాయి మిత్రులారా. మరి ప్రీవియస్ ఎలక్షన్స్ అంటే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే అభ్యర్థులు నిలబడ్డారు, ఇదే పార్టీ నుంచి. మరి వాళ్లకు ఎంత శాతం వచ్చింది, డిఫరెన్స్ ఎంత అనేది ఒకసారి చూద్దాం. ఇది 2023 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఈటెల రాజేందర్ కు 30.32% ఓట్లు వస్తే ప్రస్తుతం మన సర్వేలో 52.45% ఓట్లు వచ్చినాయి. అంటే ఈటెల రాజేందర్ బీజేపీ అభ్యర్థికి 22.13% ఓట్లు పెరిగినాయి. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి 36.38% ఓట్లు వచ్చి ఎమ్మెల్యే అయింది. ఆయన ప్రస్తుతం మన సర్వేలో 24.24% ఓట్లు, అంటే 12.14% ఓట్లు తగ్గినాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ కు పోయిన ఎలక్షన్లలో 25.40% ఓట్లు వస్తే ఇప్పుడు 23.31% ఓట్లు వచ్చినాయి, అంటే 2.09% ఓట్లు తగ్గినాయి. మరి దీనికి సంబంధించి కారణాలు ఏంటి అంటే అక్కడ ప్రజలు ఏం చెప్పుకుంటారనేది ఒక్కసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఈటెల రాజేందర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, ఈటెల రాజేందర్ కు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ ఉన్నది. అక్కడ బీజేపీ పార్టీ తక్కువ, ఈటెల రాజేందర్ కు వ్యక్తిగత ఇమేజ్ ఎక్కువ ఉన్నది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీ ఉన్నాడు, మరి మళ్ళీ హుజురాబాద్ లో పోటీ చేస్తాడో చేయడు. ఒకవేళ హుజురాబాద్ లో ఈటెల రాజేందర్ పోటీ చేస్తే ఖచ్చితంగా ఓటేస్తాం, ఏ పార్టీ ఉన్నా ఓటేస్తాం, బీజేపీ కానీ ఏ పార్టీ ఉన్నా మేము ఓటేస్తాం. అనవసరంగా ఈటెల రాజేందర్ వదులుకున్నాం, మేము తప్పు పని చేసినాం అంటున్నాం. ఇది ఈటెల రాజేందర్ సంబంధించి. ఇక పాడి కౌశిక్ రెడ్డికి ఏంటంటే వ్యక్తిగతంగా వ్యతిరేకత బాగున్నది, కానీ పార్టీ బీఆర్ఎస్ కు సంబంధించి అందరూ కేసీఆర్ అంటున్నారు. అంటే ఆ 24.24% ఓట్లు ఎందుకు వచ్చినాయంటే బీఆర్ఎస్ పైన ప్రజలకున్న నమ్మకం, బీఆర్ఎస్ అంటే ఇష్టం ఉండి చెప్పిన ఓట్లు మిత్రులారా. అది పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి, బీఆర్ఎస్ కు సంబంధించి. ఇక కాంగ్రెస్ ప్రణవ్ కు సంబంధించి, ప్రణవ్ కు వ్యక్తిగత ఇమేజ్ మంచిగానే ఉన్నది, కానీ కాంగ్రెస్ పైన వ్యతిరేకత విపరీతంగా ఉన్నది. ఎట్టి పరిస్థితులు ఈసారి కాంగ్రెస్ రాదు మిత్రులారా, అందులో నో డౌట్ కాంగ్రెస్ అనేది రాదు. ఇక పోటీ అనేది బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉండే అవకాశమే ఉన్నది లాస్ట్ వరకు పోటీ. సో మిత్రులారా, ఇది మరి హుజురాబాద్ కు సంబంధించిన సర్వే విశ్లేషణ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం సిద్దిపేట నియోజకవర్గంలో మనం తీసుకున్న శాంపిల్స్ 2072 నిన్నటి డేట్ వరకు, అంటే 11/6/2026 వరకు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మళ్ళీ హరీష్ రావే అని చెప్పారు కాబట్టి హరీష్ రావును పెట్టే చేసినాం. ఇక కాంగ్రెస్ అభ్యర్థికి తెలుతలేరు మిత్రులారా, బీజేపీ సరైన అభ్యర్థి లేరని చెప్తాను. కాంగ్రెస్ అభ్యర్థిని బయటికి వెళ్ళి తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలనో తెలియదు అంటారు. కాబట్టి హరీష్ రావు పేరు ఒక్కటే పెట్టినాం, మిగతా పార్టీలే పెట్టినాం. 2072 శాంపిల్స్ వల్ల హరీష్ రావుకు బీఆర్ఎస్ కు 1273 వచ్చినాయి. అంటే ఇక్కడ పార్టీ ఇమేజ్ ఉన్నది, హరీష్ రావుకి ఇమేజ్ ఉన్నది. అవుట్ రైట్ గా 61.46% అంటే బ్రహ్మాండమైన పర్సెంటేజ్ వచ్చింది హరీష్ రావు. కాంగ్రెస్ కు 524 ఓట్లు వచ్చినాయి, అంటే 25.28%, 28% వచ్చినాయి. బీజేపీకి 275 ఓట్లు, అంటే 13.26% ఓట్లు వచ్చినాయి, అంటే సరైన అభ్యర్థి లేరని చెప్పేసి. మరి గతంలో హరీష్ రావుకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ కు, గతంలో కాంగ్రెస్ కి ఎన్ని వచ్చినాయి అనేది ఒక్కసారి చూద్దాం ఇట్లా. ఇది గతంలో బీఆర్ఎస్ హరీష్ రావుకు 58.17%, ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో మాజీ మంత్రి 61.46% మన సర్వేలో వచ్చింది, అంటే 3.29% పెరిగింది. ఒక రకంగా ఏంటంటే హరీష్ రావు అక్కడ ఎదురులేని మనిషి, అది హరీష్ రావు అడ్డా అంటారు అందరూ, ఆ గడ్డ హరీష్ రావు అడ్డా అంటారు. మరి కారణం ఏంటంటే అక్కడ హరీష్ రావు నియోజకవర్గంలో రెగ్యులర్ గా తిరుగుతాడు, మంచి చెడు చూసుకుంటాడు. రైతులు కూడా పూర్తి స్థాయిలో హరీష్ రావు పేరే చెప్తారు, బీఆర్ఎస్ పేరే చెప్తారు అక్కడ. ఇక అది అక్కడ హరీష్ రావును ఓడగొట్టడం చాలా కష్టం. ఇక కొన్ని వార్తలు వస్తాయి, కవిత నిలబడుతుంది, పాదయాత్ర చేస్తుంది, కవిత మొత్తం హరీష్ రావును ఓడగొడుతుంది, ఇవన్నీ ఒట్టిముచ్చట్లు. ఆడ ఎవరు నిలబడ్డా పైసలు దండగా తప్పితే ఏం లేదు. ఎవరన్నా 40-50 కోట్లు వేస్ట్ చేసుకోవాలనుకుంటే ఆడ నిలబడాలి.
ఏం చేస్తారంటే ఈ రాజకీయ నాయకులు కూడా చాలా విచిత్రంగా ఉంటారు మిత్రులారా. ఈ పార్టీలు కూడా ఎవరైనా డమ్మిలను చూసాడని నిలబడతారు. ఎందుకంటే గట్టోడు ఎవరు నిలబడరాడా, అంత సాహసం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ జీవితం సర్వనాశనం అయిపోయే పరిస్థితి అది అక్కడ. అంటే అక్కడ హరీష్ రావు పోటీ కూడా లేదు, కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు పోటీ కూడా లేదు అక్కడ. ఇక్కడ ఈటల రాజేందర్కి మాత్రం పోటీ ఉన్నది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, అలాగే కాంగ్రెస్ నుంచి ప్రణవ్ కూడా కొంచెం స్ట్రాంగ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు నిజంగా చెప్పాలంటే ఏంటంటే ఇటు ఈటల రాజేందర్ హుజురాబాద్ లో, అక్కడ హరీష్ రావు, వీళ్ళిద్దరు ఎదురులేని మనుషులు అని చెప్పుకోవచ్చు. ఇది అయితే హరీష్ రావు గురించి ఒక మాట చెప్పారు మిత్రులారా. అక్కడ హరీష్ రావు గురించి చెప్పిన మాట ఏంటంటే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ హరీష్ రావును ఓడగొడితే వాళ్ళను మినిస్టర్ చేస్తాం నెక్స్ట్ ఎలక్షన్లలో అని చెప్పేసి ప్రకటన చేయడం వల్ల ఏంటంటే అక్కడ అందరూ ఏమనుకుంటారంటే హరీష్ రావు ఇంత బలవంతుడు అని ఇంకా ప్రజలలో పోయింది. 3.29% రేవంత్ రెడ్డి హరీష్ రావు గిఫ్ట్ ఇచ్చినట్టే ఈ మాటల వల్ల. ఇక కవిత కూడా గిఫ్ట్ ఇచ్చింది, నేను అక్కడనే నిలబడతలేదు, అక్కడే పాదయాత్ర. హరీష్ రావు ఎంత స్ట్రాంగ్ గా అనేది ప్రజలలో పోయింది. అంటే ఎప్పుడు ఒక మనిషిని టార్గెట్ చేసినా, ఒక మనిషిని తీసుకుపోయి జైలు పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతారు. అక్కడ హరీష్ రావు అందుకే స్ట్రాంగ్. ఇప్పటి వరకు ఓటమి లేదు. ఈ ఇన్ని సంవత్సరాలు హరీష్ రావు, అంతకంటే ముందు కేసీఆర్, ఓటమే లేదు. బీఆర్ఎస్ పుట్టిన కాంచెలు అక్కడ ఓటమి లేదు. బీఆర్ఎస్ కు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి కేసీఆర్ ఉండే, ఓటమి లేదు అక్కడ. సో ఏది ఏమైనా సిద్దిపేట హరీష్ రావుదే, హుజురాబాద్ ఈటల రాజేందర్దే నెక్స్ట్ ఎలక్షన్లు రాసుకోండి సాంబా. సో మిట్లారా మరి యొక్క విశ్లేషణ పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా. జై హింద్, జై భారత్.